పాస్టర్ ప్రవీణ్ బైక్ను ఏ వాహనం ఢీకొట్టలేదన్నారు ఐజీ అశోక్ కుమార్. ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తూ పలువురితో మాట్లాడారని అన్నారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు ఏ అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధారమైన వార్తలన్నారు ఐజీ అశోక్ కుమార్. నాగోల్ హైదరాబాద్లో మీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ వారు పర్చేజ్ చేశారు. దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పెట్టి ఉండొచ్చు. మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేశారు. వాటితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ కాదు. ఇక్కడ చౌటుపల్ బస్ స్టాండ్ నెక్స్ట్ ట్రావెల్ చేసింది చౌటుపల్ బస్ స్టాండ్. బస్ నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ 1:09 వరకు. సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. ఓకే, నెక్స్ట్ పతంగి సౌత్ టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. దాదాపు 1:30 అయింది ఈ టైంలో. మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు. ఒకరే ట్రావెల్ చేస్తారు. ఎక్కడైనా కలిసి మీకు చెప్తాను. మూమెంట్ సింగిల్ గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడ ఆపడం అనేది జరగలేదు. ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించి ఆగడం జరిగింది. నెక్స్ట్ ఈ చౌటుపల్ టోల్ ప్లాజా పాస్ అయ్యారు. నెక్స్ట్ కొర్లపాడు టోల్ ప్లాజా రైట్ పాస్ అయ్యింది. నెక్స్ట్ తర్వాత కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాం. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్ ఈ ఫుటేజ్ వారు వచ్చారు. మూడు గంటల 2:55 అయింది. వారు వచ్చి ఆ షాప్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. ఇది వైన్ షాప్ లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి. వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి థమ్స్ అప్ చేస్తారు. వారు వెతుకుతున్నప్పుడు వారికి కరెక్ట్ గా కనిపించిన వెంటనే వారు ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ గారు థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ ఎవరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే, ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారిలో పోతున్న డ్రైవర్స్ అక్కడ. పాస్టర్ ప్రవీణ్ బైక్ను ఏ వాహనం ఢీకొట్టలేదన్నారు ఐజీ అశోక్ కుమార్. ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తూ పలువురితో మాట్లాడారని అన్నారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు ఏ అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధారమైన వార్తలన్నారు ఐజీ అశోక్ కుమార్. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిట్టుబాబు అందిస్తారు. చిట్టుబాబు, పాస్టర్ ప్రవీణ్ ఏ వాహనం ఢీకొట్టలేదంటూ కూడా ఐజీ అశోక్ కుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? చిట్టుబాబు, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్
చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, పాస్టర్ ప్రవీణ్ బైక్ను ఏ వాహనం ఢీకొట్టదని ఐజీ అశోక్ కుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం. మాట్లాడుతున్నా.